అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో బుధగ్రహము సూర్యగ్రహము తమ యొక్క స్థానాల్ని మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాయి. అక్కడ సుమారుగా నెల రోజులు కుంభరాశిలో ప్రయాణం జరుగుతుందన్నమాట. మరి దీన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఏంటి తెలుసుకుందాం. ఈ వారపు గ్రహస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకరం నుంచి కుంభరాశిలోకి, అలాగే శని కుంభరాశిలో, శుక్రుడు రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారంలో మనం చదివేది ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, ద్వాదశ తిథి నుంచి తదియా తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు. ముఖ్యంగా ఈ గ్రహాల పరిస్థితి చూసుకుంటే బుధ గ్రహానికి అత్యంత విలువ ఉంది. మొత్తం జాతకంలో మనం బుధ గ్రహాన్ని కానీ పట్టించుకుంటే ఈ గ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి ఏ జాతకం మనం ముందు చూసినా అందులో బుధుడు ఎలా ఉన్నాడు అని చూస్తాం. బుధ గ్రహం కానీ బాగుంటే ఆ జాతకం చాలా వరకు సక్సెస్ అని అర్థం. అలాగే నెక్స్ట్ మంచి గ్రహం ఏదైనా ఉందంటే అది గురువు అన్నమాట. తర్వాత శుక్రుడు, ఆ తర్వాత అర్ధశుభుడైనటువంటి చంద్రుడు అన్నమాట. సో ఈ విధమైనటువంటి జాతక చక్రంలో బుధ గ్రహం ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశికి రావటం, అలాగే బుధుడు చాలా సౌమ్యుడు. అందుకే ఈయన మంత్రంలో కూడా మనకి ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామం అనేటువంటి సత్వగుణాన్ని కలిగినటువంటి బుధగ్రహం గురించి మనం ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు తెలుసుకున్నాం. ఈరోజు సూర్యుడి గురించి చెప్పాలనుకుంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి 13వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు. బుధుడు 12వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. కుంభరాశిలోకి సూర్యుడు అంటే మనకు తెలుసు, ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటారు. ఆయన వెనకాలే బుధుడు తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటారనేది మనం ఎప్పుడూ గమనిస్తుంటాం. అన్ని జాతకాల్లో అలాగే ఉంటాయి. ముందు కానీ వెనక్కి కానీ మధ్యలో సూర్యుడు కానీ ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు. బుధ గ్రహము సూర్యగ్రహం అన్నమాట. సూర్యుడు అంటే మనకి అత్యంత గొప్ప గ్రహము. ఈ గ్రహం వచ్చేసి అన్ని గ్రహాలకి రాజు, అధిపతి. కాబట్టి కుంభరాశి సూర్యుడికి మంచి స్థానము, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకుంటారు కుంభరాశి అంటే శని కదా, శనికి సూర్యుడు పరమశత్రువు అని. కానీ జనరల్గా చూస్తే మకర రాశి కన్నా కూడా కుంభరాశిలోనే సూర్యుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ నెలంతా కూడా సూర్యుడి యొక్క పరిభ్రమణం ఇలా ఉత్తరాయణంలోనే సాగుతుంది. కాబట్టి ఇదొక విషయం మనం గ్రహించాలి. ఈ వారంలో శుక్రగ్రహం కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఉచ్చస్థితిలో శుక్రుడు ఉండడం కూడా అన్ని రాశుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయచ్చు. మరి ఈ వారంలో ఈ గ్రహాల స్థితి చూసాం కదా, సేమ్ ఇలాగే మనం పుట్టినప్పుడు కూడా మన గ్రహాల స్థితి ఉంటుందన్నమాట. దాన్నే జాతక చక్రం అని అంటాం. మనం 90లో పుట్టవచ్చు, 80లో పుట్టవచ్చు, ఎప్పుడో పుట్టినా ఆ డేటు టైంని బట్టి ఆ లగ్నం అనేది గుర్తిస్తాం అన్నమాట. లగ్నం అనేది 2 గంటలు ఉంటుంది. రాశి గ్రహించి నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం చేయడం జరుగుతుంది. సో మీ జాతక చక్రాలు వెంటనే రెడీ అవుతాయి అన్నమాట. కేవలం 50 పేజీల జాతకాన్ని 15 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, పరిహారాలు చెప్పి, జాతకానికి సింపుల్గా ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చెప్తాం. కాబట్టి ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా తులారాశి వాళ్ళందరికీ 9వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఎలా ఉంటుందో ఈ వారం తెలుసుకుందాం. శుక్రుడు ఉచ్చస్థితిలో అద్భుతంగా మీనరాశిలో ఉండడం చాలా విశేషంగా చెప్పాలి. అలాగే సూర్యుడు ఇప్పుడు కుంభరాశిలోకి మారుతున్నాడు. దానివల్ల వీళ్ళకి విపరీతమైన లాభాలు వ్యాపారంలో ఉంటాయి. వ్యాపారంలో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళటం, అత్యంత లాభాలతో సంతోషంగా ఆనందంగా తులారాశి వాళ్ళు గడపడం అనేది జరుగుతూ ఉందన్నమాట. కొత్త వ్యాపారంలో పెట్టుబడికి కూడా చాలా అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు. అలాగే బుధుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మంచి అదృష్టం కలిసి వస్తుంది. తండ్రులు పెద్దల యొక్క సహకారంతో
మంచి ఆర్థిక విజయాలు సాధిస్తూ చాలా సంతోషంగా గడుపుతారు, అదృష్టవంతులు అవుతారని చెప్పాలి. ఖర్చులు కూడా కాస్త అధికంగా ఉండే అవకాశాలు తులారాశి వాళ్ళకు కనిపిస్తుంది. ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మానసిక ఉల్లాసాన్ని కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఏ మాట చెప్పినా ఏ పని చేసినా చాలా ధైర్యంగా చేస్తారు. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. ధనస్థానం కానీ చూసుకుంటే మంచి ధన ఆదాయం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల చదువుల్లో మంచి పురోగతి ఉంది. చక్కటి వాతావరణంలో ఈ వారం అంతా ఇల్లు సందడిగా గడుస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక స్థైర్యాన్ని తెలివితేటల్ని కలిగి ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఉంది. మంచి లాభదాయకంగా లావాదేవీలు జరుపుతారు. తెలివైన నిర్ణయాలతో ఆర్థికంగా స్థిరపడతారన్నమాట. పిల్లలు విదేశాలకు వెళ్ళాలన్నా, పై చదువులు చదువుకోవాలన్నా, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంది. విదేశీ చదువులో కూడా ముందంజలో ఉంటారు. అనుకున్న కాలేజీలో సీటు రావటం, అనుకున్న సబ్జెక్ట్లో సీటు రావటం రాసి పిల్లలందరికీ చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పాలన్నమాట. తెలివైన నిర్ణయాలతో చాలా ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం, రుణ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రయాణం చేసుకుంటూ ఉండండి. భార్య భర్తల మధ్య ఎంతో చక్కటి అన్యోన్యత కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం కలిగి మంచి వాతావరణంలో ఈ వారం అంతా గడుస్తుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భార్య భర్తల మధ్య సయోధ్య కలిగి బాగుండడమే కాదు, ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. చక్కటి మాటలతో ఈ వారమంతా పెళ్లి దాకా తమ యొక్క ప్రేమను తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుందని చెప్పాలి. ముఖ్యంగా అదృష్టం చాలా బాగుంది. తండ్రి సహకారాలు బాగున్నాయి. మొత్తం మీద తులారాశి వాళ్లకు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా చంద్రుడు కూడా చాలా గొప్పగా సహకరించడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, మన తెలివికి తగ్గ ప్రతిభకి తగ్గ సన్మానాలు, సత్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా కనిపిస్తున్నాయన్నమాట. ఇకపోతే ఖర్చుల విషయంలో అధికంగా ఉంది. ముందే చెప్పాను, తులారాశి అంటే మనకు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. కాబట్టి చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తెల్ల పగడాన్ని ధరించి కుజమంత్రాన్ని 7 సార్లు చదవాలి. స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గోమేధికం రాయిని ధరించి రాహు మంత్రాన్ని 18 సార్లు చదవాలి. విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించి గురు మంత్రాన్ని 16 సార్లు చదవాలి. కానీ ఒక్కొక్కసారి రాశ్యాధిపతికి నక్షత్రాధిపతికి పడదన్నమాట. అలాంటప్పుడు రాశిని పెంచుకోవాలా, నక్షత్రానికి పెట్టుకోవాలంటే నక్షత్రానికే మనం సపోర్ట్ చేస్తాం. కాబట్టి రాశి కన్నా నక్షత్రం గొప్పది, నక్షత్రం కన్నా లగ్నం గొప్పది అని చెప్పి విషయాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నా నెంబర్కి కాంటాక్ట్ చేయాలి, నాతో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. తొందరపాటు మనం జడ్జిమెంట్ చేయకూడదు. టక్కుమని ఒక మనిషి మీద ఒక నిర్ణయానికి రాకూడదు. మనం అనుకుంటాం ఎన్నోసార్లు, ఏంటి ఈ మనిషి కాస్త పిచ్చిగా మాట్లాడాడు, ఈ వీడియో ఇట్లా ఉంది అని. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడతామో, వాళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత ఓహో ఇలా అన్నారా, నాకు వేరేలాగా అర్థమయ్యింది అని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి మీరందరూ తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని, మీరు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటారని ఆశిస్తూ మీ గోపాలయ్య గారు.